సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ ఫన్నీ కామెడీ జోక్స్. నవ్వుల జల్లులు. మన అబ్బాయి పూర్తిగా మారిపోయాడు తెలుసా. ఎంత ఉత్సాహంగా చెప్పింది భార్య భర్తతో. నవ్వుల జల్లులు. ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు భర్త. ఇది వరకు మన ఇంటి కిటికీల అద్దాలు పగలగొడితే ఇప్పుడు ఎదురింటి వాళ్ళవి మాత్రమే పగలగొడుతున్నాడండి చెప్పింది భార్య. భర్త. బద్ధకంగా ఉంది, రాత్రంతా నిద్ర పట్టలేదు, నేను చప్పున లేచే మాట ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. భార్య. రాత్రంతా మీరు చాట్ చేసిన మీ ఫేస్బుక్ ఫ్రెండ్ స్వప్నని నేనే. ఆ ఫేస్బుక్ ఐడి నాదే అండి. వాచ్మెన్. అయ్యగారు నేను తాళం తీస్తా, ఆ కీసి ఇలా ఇవ్వండి. పుల్లగా తాగి ఊగుతూ తాళం తీయలేక యజమానితో అన్నాడు ఇలా. యజమాని. తాళం నేనే తీస్తా కానీ బిల్డింగ్ అటు ఇటు ఊగకుండా పట్టుకో చాలు చెప్పాడు తను ఊగుతూ. గురువు గారు. నాకు 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి పేరు దీపిక, రెండో అమ్మాయి పేరు గోపిక. ఇప్పుడు 3వ అమ్మాయి పుట్టింది. ఏం పేరు పెడితే బాగుంటుంది అని అడిగాడు. గురువు గారు సమాధానం. ఓ పికాన్ పెట్రా అన్నాడు. దీని తర్వాత కూడా కూతురే పుడితే గురువు గారు అని అడిగాడు. గురువు గారి సమాధానం. ఆపిక. గురువుగారు. ఏం నాయనా ఓ ధర్మ సందేహం. అది ధర్మమో అధర్మమో తర్వాత సంగతి, ముందు సందేహం ఏంటో అడుగు నాయన అంటాడు. పిల్లా జల్ల అంటారు కదా, పిల్లంటే పిల్లలని అర్థమవుతుంది, మరి జల్ల అంటే ఏమిటంటారు అని అడుగుతాడు. నువ్వు వేషాలు వేసినప్పుడు నెత్తిన బెల్ల కొట్టేదెవరు అర్థమైంది గురువుగారు. భార్య. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దల కాలక్షేపానికి మంచి మంచి నవలలు, ఫన్నీ జోక్స్కి ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. బారిస్టర్ పార్వతీశం మీకు గుర్తుందా ఫ్రెండ్స్? మీ స్వీట్ మెమరీ ఏమైనా ఉంటే బారిస్టర్ పార్వతీశం నేను చదివేటప్పుడు తెలుగు నాన్టేల్ తెలుగు ఉపవాచకం ఉండేది, అందులో ఉండేది. సో అదేవిధంగా రామాయణం, శివపురాణం కూడా మన ఛానల్ అవైలబుల్లో ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.